قال رسول الله صلى الله عليه وسلم من ترك الكذب وهو باطل بنى الله بيتا في رفض الجنة ومن ترك المراء محقا بنى الله بيتا في وسطها ومن حسن خلقه بنى الله في أعلاها أو كما قال رسول الله صلى الله عليه وسلم. సోదరులారా, దైవ ప్రవక్త ముహమ్మదు రసూలుల్లా సల్లల్లాహు అలైహి వసల్లం గారు ఈ హదీస్లో వివరించారు, ఎవరైతే అబద్ధాన్ని అందులో మేలు లేదని వదిలేస్తారో అల్లాహ్ సుబ్హానహు వ తఆలా వారికి స్వర్గంలో పంపించటం అయితే సత్యం, కానీ అందులో ఒక బహుమానం ఇస్తాడు. స్వర్గంలో వేయటం అయితే ఖచ్చితంగా ఆ వ్యక్తి స్వర్గంలోకి వెళ్తాడు. దాంతోపాటు బహుమానం ఏమిటంటే స్వర్గంలో బనల్లాహు, అల్లాహ్ సుబ్హానహు వ తఆలా వారి కోసం ఇంటిని నిర్మాణం చేస్తాడు స్వర్గంలో. ఫీ వస్తిహా, స్వర్గం ఒక అంచుల్లో వారికి అల్లాహ్ సుబ్హానహు వ తఆలా భవనాన్ని నిర్మాణం చేసి ఇస్తాడు. వమన్ తరకల్ మిరాయి, మరి ఎవరైతే సత్యం మీద ఉండి కూడా గొడవలను వదిలేస్తారో, తను సత్యం మీదే ఉన్నాడు, తన వాదన సత్యం అయినా సరే గొడవలను వదిలేస్తాడో, బనల్లాహు, అల్లాహ్ సుబ్హానహు వ తఆలా అతనికి స్వర్గంలో ఫీ వస్తిహా, మజ్జిన, స్వర్గం మజ్జిన భవనం నిర్మించిస్తాడు. వమన్ హుస్న ఖులుఖుహు, ఎవరైతే నైతిక విలువలు బాగుంటాయో, గుణగణాలు బాగుంటాయో, మనసు చాలా చక్కగా ఉంటుందో, వ్యవహారం మంచిగా ఉంటుందో, వారికి అల్లాహ్ సుబ్హానహు వ తఆలా స్వర్గంలో ఉన్నతమైన శిఖరాల్లో భవనాన్ని నిర్మించిస్తాడు. సోదరులారా, ఇందులో 3 విషయాలు చర్చించబడింది. ఒకటి ఏమిటంటే అబద్ధం. అబద్ధం అనేది సాదాసీదగా సమాజంలో వాడుక భాషలాగా దాన్ని కూడా వాడుతూ ఉంటారండి, కానీ ధర్మంలో అది అనుమతి లేదు. అబద్ధం ఆడే వ్యక్తికి తాత్కాలిక లాభం దొరికిపోతుందేమో కానీ శాశ్వత నష్టంలో పడిపోతాడు. దైవప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు అన్నారు, వల్లాహి వల్లాహి వల్లాహి, అల్లాహ్ మీద ప్రమాణం చేసి చెప్తున్నాను, అల్లాహ్ మీద ప్రమాణం చేసి చెప్తున్నాను, అల్లాహ్ మీద ప్రమాణం చేసి చెప్తున్నాను, లా యూమిన్ యుకజ్జిబ్, ఆ వ్యక్తి విశ్వాసుడు కాడు ఎవడైతే అబద్ధాన్ని చెప్తాడో. రసూల్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు ప్రమాణం చేసి చెప్పారు, ఇవాళ 10 రూపాయల కోసం కూడా అబద్ధం ఆడేస్తాం మనం, కానీ ఆ 10 రూపాయలు దక్కుతాయండి. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా అయిష్టంగా ఆయన ఒక కోపాన్ని తీసుకునే సాధనంగా అది మారుతుంది. దైవప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు అబద్ధం గురించి చాలా విషయాలు అన్నారు. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ప్రవక్త గారు అంటున్నారు, ఆయతల్ మునాఫిఖిన్ సలాస్. మునాఫిఖ్ అంటే కపట విశ్వాసి. విశ్వాసులు ఉన్నారు, కాఫిర్లు తిరస్కారులు ఉన్నారు, ఈ మధ్యలో ఒక రకం వారు ఉన్నారట. దాన్ని ఏమంటారు? మునాఫిఖ్ అంటారు. మునాఫిఖ్ అంటే సాధారణంగా అర్థం చేసుకోవాలంటే మన తెలుగు భాషలో ఒక చిన్న ఉపమానం ద్వారా మీకు చెప్తాను. ఇది మొబైల్ ఉందండి, దీని మీద ప్లాస్టిక్ కవర్ నేను చుట్టేశాను, మొబైల్ కనిపిస్తుంది, దాని మీద నీళ్లు పోస్తాను, మొబైల్కి అంటుతాయి నీళ్లు? అంటవు. దాన్ని ఏమంటారు? మునాఫిక్ అంటారు. మునాఫిక్ అంటే మనసులో ఇస్లాం ఉండదు, బాహ్యంలో ఇస్లాం విషయాలు చర్చిస్తూ ఉంటాడు. జనాలు అనుకుంటాడు వీడికి తెలిసినంత నాకు కూడా తెలియదు అనుకుంటాడు, కానీ ఆచరణ శూన్యం. దాన్ని ఏమంటారు? మునాఫిక్ అంటారు. ఆ విషయంని, ఆ వ్యక్తిని మునాఫిక్ అంటారు. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఇస్లాం దర్పణంలో మేము చూసినట్టయితే కాఫిర్లతో, తిరస్కారులతో అంత నష్టం అవ్వలేదు, ఎంత నష్టమైతే ఈ మునాఫిక్ అనే పదం వాడాడు అల్లాహ్ సుబ్హానహు వ తఆలా, వారితో జరిగింది, చాలా నష్టం జరిగింది. ఎందుకంటే బాహ్యంగా ముస్లింలో ఉండేవారు, వారి రహస్య అంతర్గత విషయాలన్నీ ఇతరులకు అందించేవారు. అందుకోసం అల్లాహ్ సుబ్హానహు వ తఆలా వారికి భేదభరితమైన శిక్ష ఇస్తానన్నాడు. అయితే అందులో అన్నారు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు, ఆయతల్ మునాఫికిన్ సలాస్, 3 విషయాలు వాళ్ళలో ఉంటాయి అన్నారు. అవి ఉంటే పక్కా ఆయన అలాంటి బాలకానికి చెందినవాడే. ఒకటి హద్దస కజబ,
మాట్లాడితే ఏం చేస్తాడో అబద్ధాన్ని ఎక్కువగా వినియోగిస్తూ ఉంటాడు, అబద్ధం ఎక్కువ చెప్తాడు. హద్దస కజబ వతుమినా ఖాన్, ఏదైనా అప్పగింత పెడితే అందులో తేడాలు చేస్తాడు. ఏదైనా డబ్బు ఏమైనా పెడితే ఏం చేస్తాడు, అందులో తేడాలు చేస్తాడు. వవాద ఖలఫ, మరి ఎప్పుడైతే వాగ్దానం చేస్తాడో దాన్ని భంగం చేస్తాడు. ఈ 3 గుణాలు ఆ వ్యక్తిలో ఉంటే, అందులో ఒక్కటైనా సరే ఉంటే ఆ వ్యక్తి లక్షణంలో అది. ఇంకోటి దైవప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు వేరే హదీస్లో అన్నారు, ఇంకో పదం కూడా వాడారు. అదేమిటంటే కోపంలో దుర్భాషలు ఆడేవాడు. కోపం వస్తే కట్టెలు తెంచుకునే ఆ భావన ఎప్పుడైతే వస్తుందో అప్పుడు అతను ఎదుటి వ్యక్తికి ఇంకా కోపం తీసుకురావడానికి దాంతోపాటు దుర్భాషలు ఆడేవాడు. అది కూడా మునాఫిక్ లక్షణాలతో. కనుక సోదరులారా, అబద్ధంలో మేలు లేదు. ఒకవేళ మేలు ఉంటే అల్లాహ్ సుబ్హానహు వ తఆలా దాన్ని వినియోగించమని చెప్పేవాడు. కానీ అనుమతి ఉందండి అబద్ధం చెప్పేది. ఎక్కడెక్కడ అనుమతి ఉంది? ఇద్దరు మిత్రులు మధ్య శత్రుత్వం ఉంది. మీరు మధ్యవర్తిగా వెళ్ళి ఏమన్నారు, అబ్దుల్లా సాబ్ మీ గురించి ఎంత బాగా చెప్తాడో తెలుసా, అసలు మీ పట్ల ఆయన ఎంత ప్రేమగా ఉన్నాడో, ఒకసారి మీకు కలిస్తే మాట్లాడాలని కూడా అనుకుంటున్నాడు ఆయన అని మీరు అక్కడ చెప్తారు. అందులో ఏముంది? ఆయన చెప్పలేదు, ఆయన చేయలేదు. మరి ఈయన దగ్గర వచ్చని చెప్తారు, అబ్దుల్ కరీం భాయ్ గారు ఎంత మంచివాడు తెలుసా, మీ గురించి ఇంతగా చెప్పేవాడు, కలిసి మాట్లాడాలని ఉంది. అంటే ఇరువురికి ఒకరికి వ్యతిరేకంగా ఒకరికి కాదు, అన్యోన్యంగా కలపడానికి చెప్పేవాడు. అలాంటి వ్యక్తి అబద్ధఖోరు కారు అన్నారు. అంటే ధరణి మీద ఒక సంఘాన్ని కలపటానికి, ఒక వ్యక్తుల్ని కలపటానికి ఎప్పుడైతే అందులో మధ్యలో మాట్లాడతాడో అది అబద్ధం కాదు అన్నారు. మనం ఏం చేస్తాము, నిజం చెప్పి గొడవలు పెడతాం. అబద్ధం ఆడి గొడవలను ఆపండి అయ్యా బాబు అంటే మనం ఏం చేస్తాం, నిజం చెప్పి గొడవలు పెడతాం. ఇదే సబబు కాదండి. మనం నిజం ఎక్కడ చెప్పాలి అప్పుడు చెప్పాలి, కానీ ఎక్కడైతే అబద్ధం యూజ్ చేసే అవకాశం ఉన్నప్పుడు దాన్ని మనం ఆసరాగా తీసుకొని నిజం చెప్పి, నేను చెప్పింది నిజమే రాడు అలాగే చెప్పాడు, సోదరులారా ఇది సబబు కాదు. కొన్ని సందర్భాలు ఉన్నాయి, ఈశాలు దాని గురించి ఇంకోసారి చర్చిద్దాం. తర్వాత రసూల్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు అన్నారు, వమన్ తరకల్ మిరాయి మొహక్కన్, ఎవరైతే సత్యం మీద ఉండి కూడా గొడవల్లో వదిలేస్తాడు. ఇవాళ సాధారణంగా చిన్న చిన్న విషయాల మీద గొడవలు, గంజి విషయంలో గొడవలు, ఆడు నాకు 4 గరిటెలు వేసాడు, ఆడికి 5 గరిటెలు వేసాడు, 1 ఎక్స్ట్రా వేసాడు. సోదరులారా ఇదేమన్నా గొడవల విషయం అంటే? లేదు ఆడు అయినోడు కాబట్టి అలా చేసుకున్నాడు, నాకేమన్నా అట్లా కాదండి. అదే ఓర్పు సహనం వహించాలి. ఇది ఆ విషయంలోనే కాదు, ప్రతి విషయంలోనూ మనం సత్యం మీదే ఉన్నాం. వాస్తవంగా మనకు తక్కువ వేసాడు, తనకి ఎక్కువ వేసాడు, కానీ అందులో మనం కోపించవలసిన విషయం లేదండి. ఇందులో దైవప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు ఒక యుద్ధం తర్వాత డబ్బులు పంచుతున్నారండి. డబ్బులు పంచేటప్పుడు ఎక్కడైతే అన్సార్ వాడు రసూల్ గారికి సహాయం చేశారో, ఆయన కోసం ధనం ఖర్చు పెట్టారో వారికి తక్కువ ఇచ్చారు, మక్కా వారికి ఎక్కువ ఇచ్చారు. మక్కా వారికి డబ్బులు ఎక్కువ ఇచ్చేశారు, వీళ్ళకి తక్కువ ఇచ్చారు. ఇవ్వగానే మదీనా వాళ్ళు యువకులు మధ్యలో మాట్లాడుతుండే, చూసారా ఆయన అంటే ఆయనే మక్కా ఆయనే అయ్యాడు, రసూల్ గారు అక్కడి నుంచి వచ్చాడు కాబట్టి వాళ్ళకి ఎక్కువ ఇచ్చాడు, మనకే తక్కువ ఇచ్చాడు అని చెప్పుకున్నారు. రసూల్ సల్లల్లాహు అలైహి వసల్లంకి వార్త అందింది, వచ్చారు. మదీనా వాళ్ళందరికీ జమ చేయండి, కూర్చోపెట్టండి, నేను ఒక మాట చెప్పాలనుకుంటున్నాను. ఏంటి అంటే అందరూ వచ్చారు. వచ్చిన తర్వాత ఔస్ ఖజరస్ తెగవారులారా అందరూ వచ్చారంట. యా రసూలుల్లాహ్ మేము అందరూ వచ్చారు. మీలో కొంతమంది ఇలా చర్చించుకున్నారా, మాకు మన సంఘానికి మేము చేసిన మేలుకైనా మనకి డబ్బు తక్కువ ఇచ్చాడు, మక్కా వాళ్ళకి ఎక్కువ ఇచ్చారని అన్నారా అంటే, యా రసూలుల్లాహ్ అన్నామని. విశ్వాసులు ఇలా ఉంటారండి. మునాఫికులు ధైర్యంగా తిరస్కరించలేరు, ధైర్యంగా ఒప్పుకోలేరు. కానీ విశ్వాసి ధైర్యంగా తిరస్కరిస్తాడు, ధైర్యంగా చెప్తాడు. ధైర్యం ఉంటేనే మాట్లాడాలి. మనం ఏం చేస్తాం, ఒకటి కనుక ఎవరైనా తప్పు చేసి ఇంకోటికి చెప్తాం. ఆడికి చెప్పండి, ధైర్యం ఉంటే తప్పు చేసినోడికి చెప్పాలి, పక్కనోడికి ఎందుకు చెప్పాలి? అలా కాదు. రసూలుల్లాహ్ ఎవరు అన్నాడు, నిజమేనా? యా రసూలుల్లాహ్, బలా రసూలుల్లాహ్ మేమే చెప్పాం. వినండి మర్మహేతు ఏంటో నేను చెప్తానన్నారు. ఏమిటంటే మక్కా వాళ్ళు డబ్బులు తీసుకొని ఇంటికి వెళ్ళారు, మదీనా వాళ్ళు ప్రవక్తను తీసుకొని ఇంటికి వచ్చారు. చెప్పండి, ప్రవక్త మీతో ఉండటం ఉత్తమమా, డబ్బు మీతో ఉండటం ఉత్తమమా అనగానే కన్నీరు కార్చన్నారు, యా రసూలుల్లాహ్ మీరుంటే చాలండి, మాకు డబ్బు లేకపోయినా పర్వాలేదు అన్నారు. కానీ సోదరులారా ఏదైనా భావమృతం ఉంటుంది అందులో ఏదో ఒకటి ఉంది. సత్యం మీద ఉండి కూడా జగడాలను వదిలేయాలి. మనం ఏం చేస్తాం, దాన్ని ఒప్పుకోము. ముఖ్యంగా మన అలీదీసుల్లో ఒక భావన ఉంది, నేనేంట్రా సత్యం మీద ఉన్నా, షిరిక్ చేయను, బిద్దత్ చేయను, ఏం చేయను, ఎదటి జెండాకుండా వాడు వస్తే చాడు వేస్ట్ గాడు నా ముందు అనుకుంటావు. ఇది తప్పు ధోరణి. ఇది ఆయన నరకంలో వెళ్తాడని నువ్వు డిక్లేర్ చేసుకున్నావా? ఆయన నమాజులు చేయడు, ఎప్పుడో ఒకసారి మసీద్కి వస్తా, వచ్చాడు రాయుడు,
ఇటువంటి ధోరణి వల్లే సమాజంలో చెడు ప్రబలుతుంది. మనిషి ఆదరించాలండి. నువ్వు సత్యం మీద ఉంటే గ్యారెంటీ వచ్చేసిందా ఏంటి? చాలామంది భార్యలు ఒక చిన్న అలవాటు ఉంది, నమాజ్ అవ్వగానే మొబైల్ తీసుకొని చూస్తారు. తప్పు కాదండి అది, కానీ నమాజ్ తర్వాత కొన్ని చదవాల్సినవి ఉన్నాయి. అంటే అంగీకారం మెసేజ్ వచ్చిందా లేదని చూసుకుంటున్నావా ఏంటి? మేము నమాజ్ అయిపోయింది, ఇప్పుడు స్వీకరించబడిందా లేదా, మెసేజ్ వచ్చేసిందా చూస్తాం. పక్కన పెట్టాలండి. ఎటువంటి ధోరణి చేయకూడదు. రసూల్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఏమన్నారు? అయ్యా మీరు మాత్రం ధైర్యంగా ఉండండి, మీతో పాటు మేము వచ్చాం. కనుక సోదరులారా, సత్యం మీద ఉన్నవాడు అనుకోభావంతో ఉండాలి. చెట్టుకి ఎన్ని ఫలాలు ఉంటాయో అంత వంగి ఉంటుందండి కదా. చెట్టుకు ఫలాలు ఉన్నాయి అంటే వంగాలి. నా దగ్గర జ్ఞానం ఉందంటే వంగి ఉండాలండి. ఇదేంటి నా అంతోడు లేడు, ఏం తెలుసాయా మనకి? చిన్న పదాలు కూడా తెలియదు, ఏదో చెప్పుకుంటున్నాం తెలుగు భాషలో, ఉర్దూ భాషలో. ఇస్లాం సామరస్యం మొత్తం దాని యొక్క మొత్తం సాహిత్యం మనకు తెలియదు. అయినా సరే ఏదో పై విషయాలు మనం చర్చించుకుంటున్నాం. అదేదో తెలిసి ఇమాం బుఖారీ పెట్టలాగా కొడుకులాగా ఫీల్ అయిపోయి నాకంతా తెలుసు, నేను ఎప్పుడు ఎన్నో సంవత్సరాల నుంచి మసీద్ సేవ చేసుకునేవాడిని, వీడు వచ్చాడు మొన్నే, ఇట్లా అనుకోకూడదండి. సత్యం ఎవరి దగ్గర ఉంటే వారు వంగి ఉండాలి. అప్పుడే సమాజంలో కలహిక వస్తుంది. అంతేగాని జ్ఞానం ఎవరి దగ్గర ఉంటే వారు అనుకోభావంతో ఉండాలి. రసూల్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి జీవితం, సహాబాల జీవితం చూడండి. మనం ఏం చేస్తాం? కొద్దిగా తెలిస్తే చాలు నా అంతోడు లేడు అనుకుంటాం. అలాంటి ధోరణి పట్లే సమాజంలో ఒకరికొకరు ప్రేమ ఆప్యాయతలు దూరం అయిపోతున్నాయి. ఇమాం బుఖారీ రహమతుల్లాహి అలైహి గారి గురించి వస్తుంది. ఒకసారి ఆయన హజ్కి వెళ్తున్నారనమాట. వెళ్ళేటప్పుడు కష్టీలో నావలో ఒక వ్యక్తి కలిసి మాట్లాడుతూ సన్నిహితంగా ఉన్నాడు. అన్నాడు, ఏమంటే డబ్బులు ఎంత ఉన్నాయి మీ దగ్గర అన్నాడు. హజ్కి వెళ్తున్నారుగా, డబ్బులు ఎంత ఉన్నాయంటే 10,000 దిర్హంలు బంగారు నాణ్యాలు ఉన్నాయి, నేను ఖర్చు కోసం తీసుకెళ్తున్నాను అన్నాడు. ఎవరు? ఇమాం బుఖారీ గారు. రాత్రి పండుకొని ఉదయాన్న ప్రకటన చేశాడు, ఈ నావలో నా 10,000 దిర్హంలో బంగారు నాణ్యాలు సంచి పోయిందండి అని. ఎవడు? ప్రత్యర్థి. ఇమాం బుఖారీ గారు పసిగట్టాడు, అబ్బా మంచిగా ఉండి బాగానే వేసాడు కదా, బాగానే మాట్లాడాడు, చనువుగానే మాట్లాడాడు, అసలు విషయం ఏంటో గమనించుకున్నాడు. బాబా ఏం చేశాడు? మెల్లగా 10,000 దిర్హంలు నావల నుంచి సముద్రంలోకి వదిలేశారు ఆయన. ఎవరు? ఇమాం బుఖారీ రహమతుల్లాహి అలైహి గారు. తర్వాత సోదా చేశారు, ఎవరి దగ్గర 10,000 దొరికినా ఎవరి దగ్గర లేవు. తిరుగు ప్రయాణంలో దిగిన తర్వాత ఆ వ్యక్తి దగ్గరికి వచ్చి అన్నారు, ఇమాం బుఖారీ గారు సహీ బుఖారీ రాస్తున్నారు, అబద్ధం చెప్పరు కదండి మీరు. సహీ బుఖారీ రాసేవారు అబద్ధం చెప్పరు, ఉన్నాయన్నారు కదండి, ఎత్తిది ఏం లేవు, ఏమిటి అన్నారు. అప్పుడు ఆయన గారు అన్నారు, అయ్యా నీ మనసు భావం నాకు అర్థమైపోయింది. ఎప్పుడైతే నువ్వు ఇలా చెప్పావో నేను సముద్రంలో వేసాను. అదేంటి బాబు ఎందుకు వేశారండి అంటే, పిచ్చోడా ఏమనుకుంటున్నావు నేనంటే, నేను చేసిన కృషి ఏమనుకుంటున్నావు? సహీ బుఖారీ అనే గ్రంథం రాస్తున్నాను నేను. దైవప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారి ప్రతి పదం అందులో సహీతుకమైనది నేను చర్చించి అన్వేషించి సాధన చేసి దాన్ని భద్రపరిచాను. అయితే ఏమైందండి అంటే, ఈ డబ్బు నా దగ్గర ఉందనుకో ఒక గొడవ మొదలవుతుంది. అదేంటంటే, ఈ డబ్బు నాదే నువ్వు అంటావు, నేను నాదంటాను. నా జీవిత చరిత్రలో కూడా రాయటం జరుగుతుంది, ఇమాం బుఖారీ గారు కూడా ఒకనాడు గొడవ పడ్డాడు, అలాంటి ఆయన మాట తీసుకోవటం సత్యం ఏమవుతుందండి అంటారు. అందుకోసం ఇమాం బుఖారీ జీవితంలో గొడవ పడ్డాడు అనే పదం రాకూడదని ఆ డబ్బు నేను సముద్రంలో వేసానన్నాను. చూడండి, మనం ఆ సత్యం మీద ఉండి కూడా డబ్బులు ఖర్చు పెడతాం, అది ఖర్చు పెట్టాలి. స్వర్గం రావాలంటే కాస్త ఓపిక పట్టాలి. వాస్తవం తెలిసిన తర్వాత జనాలు మన దగ్గరికి వస్తారు. నిజం అంటే మనం చేసిందే తప్పు, మేము చేసిందే తప్పు అంటారు. దానికోసం సమయం కావాలి. మూడో విషయం దైవప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు అన్నారు, వమన్ హుస్న ఖుల్ఖుహు బనల్లాహు ఫీ అలాహా. ఎవరైతే తన గుణగణాలు నైతిక విలువలు బాగుంటాయో అల్లాహ్ వారి ఉత్తమమైన స్వర్గంలో స్థానాన్ని ఇస్తారు. దైవప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి జీవితంలో మనం చూసినట్టయితే చాలా సందర్భాలు వస్తాయి. ఒక సందర్భం చెప్పి నా ప్రసంగాన్ని ముగిస్తాను. ఒక వ్యక్తి ఒక తెగకు చెందిన శత్రువు, అది కూడా ఆ తెగ నాయకుడు అనమాట, రసూల్ సల్లల్లాహు అలైహి వసల్లాన్ని చంపటానికి మదీనా నగరానికి వచ్చాడు. దురదృష్టవశాతం ఆ వ్యక్తి అదృష్టం బాగాలేదు, సహాబాలకి ఆయన చిక్కిపోయాడు. ఏదో సందర్భంలో చిక్కిపోయాడు. దైవప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారి దగ్గర తీసుకొచ్చారు. యా రసూలల్లాహ్, మిమ్మల్ని చంపడానికి మదీనాలో తిరుగుతున్నాడండి ఈయన. సరే అని తీసుకొచ్చి మసీద్ దగ్గర స్తంభం ఉంది కదా, ఆ స్తంభం కట్టేశారు. రసూల్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు వచ్చారు, ఓ ఉసామా చెప్పండి నాతో మీరు ఏం కోరుతున్నారన్నారు. ఆయన ఏమన్నాడు, ధరణి మీద దరిద్రమైన ముఖం ఏదైనా ఉంటే మీ ముఖం అండి, నేను ముఖం కూడా చూడను అన్నాడు. ఏదైనా నాకు ఇష్టం లేని ఏదైనా ఊరు ఉందంటే మీ మదీనా నగరం అండి, అది కూడా నాకు ఈర్ష్య అండి బాబు అన్నాడు. ఏదైనా ధర్మం ధరణి మీద ఉంటే అది ఇస్లాం అంటే నాకు నచ్చదండి, గిట్టదండి అన్నాడు. సరే అని రసూల్ సల్లల్లాహు అలైహి వసల్లం
వెళ్ళిపోయారు. ఆయనకి చెప్పారు సహాబాలకి, మంచిగా ఆయనకి చూడండి, మంచిగా ఆయనకి భోజన వసతులు ఇవ్వండి అని. రెండో రోజు వచ్చి అడిగారు, ఏమైనా సుమామ ఏం కావాలి నీకు అంటే అదే మాట అన్నాడు. మూడో రోజు వచ్చి కూడా రసూల్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు అదే అడిగారు, సుమామ ఏమైనా అవసరం ఉంటే చెప్పండి అంటే, నేను దొంగనండి, నేను దూషినండి, మీరు తలుచుకుంటే హతమార్చండి, లేకపోతే విడుదల చేయండి, నా మీద కనికరిస్తే ఆ రెండు పదాలే, నేను మీ ముఖం కూడా చూడండి అన్నాడు. సహాబాలతో అన్నారు వదిలేయండి అన్నారు. వదిలేయండి, 3 రోజుల తర్వాత వదిలేయండి అన్నారు. వదిలేశారు. వెళ్ళేసిన గంటకి మళ్ళీ తిరిగి వచ్చేసారు మసీదు. అన్నారు, సుమామ ఏంటి నీకు వదిలేసాం కదా మళ్ళీ ఎందుకు వచ్చావా అన్నారు. ఇంకెవరైనా పట్టుకొచ్చారా ఏంటి అన్నారు. లేదు రసూల్లా వారు నేనే స్వయంగా వచ్చాను. కారణం ఏంటి అన్నారు. ఏమి లేదు రసూల్లా, మీరైతే వదిలేరు కానీ నేనైతే వెళ్ళాలనుకోవట్లేదు అన్నాడు. అదేంటంటే ధరణి మీద అత్యంతమైన ఉత్తమమైన మోము ఎవరిదైనా ఉంటే అది మీ మోమండి అన్నాడు. ధరణి మీద ఉత్తమమైన ఏదైనా ఊరుంటే అది మీ మదీనానండి అన్నాడు. ధరణి మీద అరమరికల్లో ఏదైనా ఏ ధర్మం ఏదైతే ఉందో అది ఇస్లాం అండి అన్నాడు. ఎందుకంటే నేను 3 రోజుల్లో మీ వ్యవహారాన్ని చూశాను రసూల్లా వారు, మీరు నైతిక విలువల్లో ఇంత ఆరితేరిన వ్యక్తి, మీలాంటి వ్యక్తితో నేను ద్వేషం చేయటం నా దురదృష్టకరం, కనుక నేను ఇస్లాం స్వీకరిస్తున్నాను. కనుక సోదరులారా, ఇస్లాం అనేది కత్తితో ఖడ్గాలతో ప్రబలింది కాదండి, ఉత్తమమైన గుణగణాలతో అది ప్రబలింది. కనుక సోదరులారా, ఈ రంజాన్ మాసం మానవుడికి ఉత్తమమైన నైతిక విలువలను నేర్పిస్తుంది. కనుక మన దగ్గర ఎంత జ్ఞానం ఉంటే అంత కలిసి కలుపుగా ఉండాలి. తెలియని వాళ్ళ దగ్గర ఏదైతే జ్ఞానం ఉందో అది తెలియ తక్కువతనం అండి. వాళ్ళు ధర్మంలో ఎల్కేజీతో సమానం, మన ఎంబీబీఎస్ అనుకోండి, కానీ వాళ్ళతో సమానంగా మనం తీసుకొచ్చి జ్ఞానం చెప్పించినప్పుడే మానవ సమాజంలో ఒక సామరస్యం అనేది వస్తుంది. మనం వారికి వ్యతిరేకంగా ఎప్పుడైతే చేస్తామో సమాజంలో ప్రశాంతత అనేది దూరం అవుతుంది. మనకు ఇంకో రకంతో మానవులు చూస్తారు, అలాగే ఎన్నటికీ ఉండకూడదు. అందుకోసం దయప్రభు సల్లల్లాహు అలైహి వసల్లం వారు మానవ సమాజానికి ఒక ఉత్తమమైన నైతిక విలువలను తెలియజేశారు. అల్లాహ్తో నేను దువా చేస్తున్నాను, అల్లాహ్ సుబ్హానహు వ తఆలా నీది ఏదైతే అరమరికలు లేని ధర్మం ఉందో దాని మీద చివరి శ్వాస వరకు ప్రయాణించే మహాభాగ్యం మనందరికీ ప్రసాదించుగాక. ఆమీన్. సుబ్హానక రబ్బిక రబ్బిల్ ఇజ్జతి అమ్మా యసిఫూన్ వ సలామున్ అలల్ ముర్సలీన్ వల్హమ్దులిల్లాహి రబ్బిల్ ఆలమీన్. అస్సలాము అలైకుం వరహ్మతుల్లాహ్.